వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ గారి గురించి ఎవరు అనుకోరు కదా. దసర పార్టీ నుంచి కొంతమంది నాయకులు కార్యకర్తలు అనుకుని ఉంటారు, వాళ్ళని కుక్కలతో పోల్చారు ఆయన. మంచిదే, వాళ్ళ సమాధానం చెప్పుకుంటారు వాళ్ళ నాయకులు కార్యకర్తలు. ఆ నాయకులు మమ్మల్ని కుక్కలతో పోల్చాడని సంబరపడతారో, లేదంటే వాళ్ళు అనుకున్నటువంటి విధానాన్ని తప్పుపడతారో వాళ్ళ ఇష్టం. మేము దాంట్లో జోక్యం చేస్తాం. మేము ఇక్కడ అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన పద్ధతి ఎలా ఉందని మనకి ఇప్పుడు మనం ఆలోచిస్తే, ఒక తండ్రి ఒక బిడ్డకి పెళ్లి చేయాలని చాలా తాపత్రయపడ్డాడు. చాలా అందగాడు నా కొడుకు, చాలా హైట్ ఉన్నాడు, మంచి ఫిజిక్ ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి అని అంటే తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి ఉంది, ఏం తక్కువ నా కొడుకు అని చెప్పి పెళ్లి సంబంధంకి వెళ్ళి పాపం పెళ్లి సంబంధంలో చాలా పిల్లల్ని చూడడానికి వెళ్తావాడు. అక్కడ పెళ్లి కొడుకు ఏంటంటే, నాన్న నాకు పెళ్లి వద్దన్నా నీకు పెళ్లి చేసుకున్నాను అంటాడు. కానీ ఈ తండ్రి మాత్రం ఏంటంటే, కొడుక్కి పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది, లేదా నా కొడుకు పెళ్ళైన తర్వాత బాధ్యత వస్తుంది, బాధ్యత అంటే ఏంటో తెలిసిద్ది, జీవితం అంటే ఏంటో తెలిసిద్ది అని చెప్పి పాపం తండ్రి తాపత్రయపడతాడు. అక్కడ కొడుకు నాకు పెళ్లి వద్దనా అన్న దాంట్లో కొడుకు తప్పులేదు, కొడుక్కి పెళ్లి చేయాలన్న తాపత్రయంలో తండ్రి తప్పులేదు. కానీ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ లోపం ఉంది? తండ్రిలో లోపం ఉందా, కొడుకులో లోపం ఉందా? తన లోపం ఏంటనేది కొడుకు తెలుసు, తండ్రికి తెలియదు. కానీ ఇక్కడ తండ్రి పొజిషన్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు, కొడుకు పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ లోపం ఏంటనేది ఆ కొడుక్కి తెలుసు, ఎందుకు పెళ్లి చేసుకోను అన్నాడు. ఇవన్నీ బయటికి చెప్తే బాగోదు, కానీ ఆయనకున్నటువంటి ఒక లోపం కారణంగా నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యంగా, చాలా ఉందాధనంతో, ఆయనకున్నటువంటి చాలా గట్స్తో నిన్న చెప్పగానే చెప్పారు, నేను సీఎం అవ్వడానికి పార్టీ పెట్టలేదు, నేను సీఎం అవ్వాలని నాకు ఉద్దేశం లేదు, నేను కేవలం మార్పు కోసము అన్నారు. అసలు మార్పు ఎవరి మార్పు కోసము? ప్రజల మార్పు కోసమా, రాజకీయాల మార్పు కోసమా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మార్పు కోసమా, అసలు ఏ మార్పు కోసము అనేది క్లారిటీ లేదు. ఎస్, మార్పు వచ్చింది. ఎవరిలో మార్పు వచ్చింది? పవన్ కళ్యాణ్లో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వేషధారణలో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన అటు ఇటు తిరిగే ప్రయాణంలో మార్పు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం వల్ల ఏమూ మార్పులు రాలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏదో అభివృద్ధి చేసేస్తున్నాం, మనం చెప్తానే పనులు అయిపోతున్నాయని అనుకుంటున్నాం తప్ప అవ్వట్లేదనే విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఈ రోజున కూటమిలో ఇబ్బందులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏం జరుగుతుందో నాకు తెలుసు, మీరేమని ఇబ్బంది పడద్దు, ప్రతి విషయం కూడా నాకు తెలుసు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, కానీ ప్రశ్నించలేని పరిస్థితి. ప్రశ్నించడానికి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎవరైనా అంతే కదా లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు 2.0లో మీకు చూపిస్తాను, మీ అందరికీ నేనేం చేయలేకపోయాను, మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, మరి మీ ఓటమికి కారణం కూడా అదే ఉంటుంది. ఎవరి పార్టీలో అంతర్గతంగా చెప్పుకుంటారు, తప్పే ఉంది. 2.0 చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే గతంలో 1.0లో ఏమి చెప్పించలేదనే కదా మీ కార్యకర్తలకి, మీ యొక్క నాయకులకి కూడా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి కంపారిజన్ చేసుకోవడం తప్పలేదు. ఇందుకు మీరు అంటారు పక్క రాష్ట్రంలో విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారికి పోలికేంటారు సార్. ఏ రాష్ట్రంలో రాజకీయాలు అంత ఈజీ కాదండి. మీ సమస్యలు మీకుంటే, మీ యాంకరింగ్ నన్ను చేయమంటే నేను చేయగలనా? మీ కష్టం మీది, మీ కష్టం ఏమందరావయ్యా బోడి యాంకరింగ్ చేసినావు, ఏమన్నా ఇలా సార్ నువ్వు జర్నలిస్ట్ అయినావని నేను అన్నాను అనుకో, అది నాకు తప్పు. ఎందుకంటే మీ కష్టం మీకు తెలుసు, నా కష్టం నాకు తెలుసు. అందుకని ఆయన ఏమందలే జర్నలిస్ట్ అయిపోతా, అది తప్పండి. ఏ రాష్ట్రంలో రాజకీయాలు వాళ్ళకే కదా. అంతేగాని తమిళనాడులో చాలా ఈజీగా ఉంది, ఆయన అందుకే ఎమ్మెల్యే, ఆయన అందుకే సీఎం అయిపోయాడు పార్టీ పెట్టగానే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కష్టంగా ఉంది. ఏ కష్టం ఉంది?
అది తెలిసి ఇంకా తమిళనాడు కన్నా నీకు ఈజీ ఇక్కడ 75 సంవత్సరాల పార్టీ ఒక పక్క డిఎంకే, 55 సంవత్సరాల పార్టీ ఒక పక్క అన్న డిఎంకే, రెండు పార్టీల్ని అటుపక్క కూటమి కట్టుకుని వచ్చిన పార్టీల్ని తునకలాడించి సీఎం అయ్యాడు విజయ్. ఇక్కడ నీకేముందబ్బా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తేనే తేడా ఉందంటున్నారు. మీరు విజయ్తో ఎలా పోలుస్తున్నారు? అదే ఆయన అంటున్నారు కదా. మీరే చెప్పారు కదా సార్. కాదు లక్ష్మణరావు గారు, ఇప్పుడు మీరే చెప్పారు జగన్ గారితో ఎలా పోలుస్తారన్నారు. మరి మీ వైసీపీ వాళ్ళు విజయ్తో ఎందుకు పోలుస్తున్నారు? మీ యొక్క ఉద్దేశం ఏంటి? కూటమి విడిపోవాలి, ఆయన విడిగా పోటీ చేయాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, ఇదేనా మీ కాన్సెప్ట్? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కూటమి 100 కాలాల పాటు కలకాలం ఉండాలని ఇప్పుడు కాదు ఎప్పుడూ చెప్తాం. మేమే కాదు, మా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు కూడా కూటమి విడిపోవాలని ఆలోచన విధానం ఎవరికి లేదు. అవునా? నిజమా? మాకు అసలు లేదు. కూటమి విడిపోవాలని ఆలోచన మాకు లేదు. నిజమా? ఎస్, రైట్. కూటమి విడిపోవాలని ఆలోచన మాకు లేదండి. చెప్పండి చెప్పండి, వింటున్నాం, జనాలు కూడా చూస్తున్నారు. చెప్పండి. నేను అనేది ఏంటంటే లక్ష్మణరావు గారు, చెప్పండి చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. చెప్పండి చెప్పండి. అంటే లక్ష్మణరావు గారు, నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ కంపారిజన్ అనేది కామన్ సార్. ఇప్పుడు నా పిల్లవాడు ఉన్నాడు సార్. ఒక్క నిమిషం సార్, డిస్టర్బెన్స్గా ఉంది. మళ్ళీ మాట్లాడతారా మీరు? మళ్ళీ మాట్లాడదురు కానీ ఇది మళ్ళీ ఇస్తాం మీకు. రైట్ లక్ష్మణరావు గారు, మీరు మళ్ళీ మాట్లాడదురు కానీ మేము మళ్ళీ ఇస్తాను మీకు. నేను ఎస్, మనం ఒకసారి టీడీపీ అధికారి ఎస్ కంటిన్యూ చేయండి సార్. నేను అనేది సార్, ఇక్కడ సార్ 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, ఇంజనీరింగ్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, మన ఇంట్లో పిల్లలు ఉంటే పక్క వాళ్ళ పిల్లలతో మనం కంపారిజన్ చేస్తాం. అదే పక్క పిల్లవాడికి 500 వచ్చి నీకు 400 వచ్చేయండిరా, నీకు 200 వచ్చి, అంటే కామన్ సార్. అంటే ఎవరైతే ఎక్కువ గ్రేడ్ వస్తాయో వాళ్ళతో మనం మానవ సాహసం మనం కంపారిజన్ చేస్తాం. ఇక్కడ కంపారిజన్ అనేది పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించడానికి కంపారిజన్ చేయలేదు కదా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఒక సీఎం అయ్యే అర్హత మీకుంది, సీఎం స్థాయి గలటువంటి గట్స్ ఉన్నాయి, బలమైన సామాజిక వర్గం కల వ్యక్తులు మీ రోజున మీరెందుకు 15 సంవత్సరాలు బానిసత్వానికి అనువాతై నేను ఇంకో 15 సంవత్సరాల టీడీపీకి మేము పొత్తు పెట్టుకుని వెళ్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఒంటరికి వెళ్ళి పోటీ చేయండి. ఒకసారి ఓడిపోవచ్చు, 2 సార్లు ఓడిపోవచ్చు, 3 సార్లు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి సీఎం చేసే అవకాశాలు మీకు ఉన్నాయి కదా. ఎందుకు ఆ ఖర్చు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారని ప్రజలు అనుకుంటారు. కానీ మాకేం సమాధానం అండి? మాకేమన్నా సార్, ఇక్కడ మేము ఒకటి సార్, పోరాటం చేసేవాడు ఒకేసారి ఎన్న ఎవరికి విజయాలు రావండి. ఒకరికి ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ సీఎం పదవి అయినప్పుడు ఎస్ ఆయన దాని వైపు ఉండాలి. అంతేగాని నేను చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలి, నేను ఆయన దగ్గర రాజకీయం నేర్చుకుంటాను, పరిపాలన నేర్చుకుంటాను, ఆయనకి నేను సపోర్ట్ చేస్తాను, 15 సంవత్సరాలు తప్పలేదు. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం, మీరు ఇచ్చుకోవచ్చు. కానీ మిమ్మల్ని ఉండగా మీ కార్యకర్తలు మీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, దానికి సమాధానం చెప్పండి అంటున్నాం మేము. అంతేగాని మీరు 20 కాకపోతే 30 కాకపోతే 100 సంవత్సరాలు పొత్తు పెట్టుకోండి సార్, మాకేంటి? రైట్ లక్ష్మణరావు గారు, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. అజయ్ గారు నమస్తే సార్. అజయ్ గారు. అయ్యప్ప గారికి అదేవిధంగా లక్ష్మణరావు గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి సార్. అజయ్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు తెలుసు, ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడిన మాటలు కూడా విన్నారు. మీరు ఏమంటారు? రానున్న రోజుల్లో మీ పొత్తు ఇదే విధంగా కంటిన్యూ వెళ్తుందా? అసలు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ విడిపోవాలని కోరుకోవట్లేదట, వాస్తవం ఉందంటారా? లక్ష్మణరావు గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ని నేను కూడా గమనించాను, ఎందుకంటే కూటమిలో ఉన్నా కాబట్టి. ఆ స్పీచ్ ని మీరు ఏ విధంగానైనా విశ్లేషించుకోవచ్చు. ఒక యాంకర్ గా విశ్లేషకులు ఏ విధంగానైనా దాని మీద విశ్లేషణ చేయొచ్చు. రేగడ లక్ష్మణరావు గారు ఏ విధంగానైనా దాన్ని అభివర్ణించవచ్చు. కానీ కూటమిలో ఉన్న పార్టీగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను ఆయన మాట్లాడిన దాన్ని మా వర్షం, కూటమి వర్షం చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా ఖచ్చితంగా జనసేన పెట్టాల్సిన ఆవశ్యకత. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దేనికి పోటీ చేయలేదు. 2019లో కొంతమంది మాటలు విని ఇదే విధంగా సింగిల్ గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చేదు అనుభవం. 2020